భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య శివ రచించిన మోక్ష సాధన రహస్యం విముక్తి మార్గాల రహస్యాలు అనే పుస్తకంలో కుండలినీ శక్తిని మేల్కొల్పడానికి ప్రాణాయామం మాత్రమే ఏకైక పద్ధతి కాదని యోగి వివరిస్తారు. సంపూర్ణ భక్తి, తాత్విక ధ్యానం లేదా మహర్షుల అనుగ్రహం ద్వారా కూడా దానిని మేల్కొల్పవచ్చని ఆయన చెప్తారు. అయినప్పటికీ ఆయన స్వయంగా ప్రాణాయామ మార్గాన్ని అనుసరించారు. యోగి ఇలా అంటారు: ప్రకృతి క్రమానికి అతీతమైన ఏదైనా దృగ్విషయం గమనించినప్పుడల్లా అది వాస్తవానికి కుండలినీ శక్తి యొక్క కార్యమే. ఇతర మార్గాలను అనుసరించేవారు ఈ కుండలినీ శక్తి ప్రభావంతో విజయం సాధించినప్పటికీ వారికి ఆ విషయం తెలియదని ఆయన ఇంకా జోడిస్తారు. విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ తెలిసిగాని తెలియకగాని సుషుమ్నా నాడీ ద్వారా ఈ కుండలినీ శక్తిని మేల్కొల్పాలి. దానిని మేల్కొల్పాల్సిందే. ప్రార్థన ఫలించిన భక్తుడు తరచుగా ఒక విషయాన్ని గ్రహించడు. తన ఏకాగ్ర భక్తి వలన కలిగిన తీవ్రత తనలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిలోని ఒక చిన్న భాగాన్ని మేల్కొల్పింది మరియు ఆ మేల్కొలుపే తన ప్రార్థనను ఫలవంతం చేసిందని.